హాయ్ అండి. నేను శిరీష. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ బాబాయ్ హోటల్. బాబాయ్ హోటల్, బాబాయ్ హోటల్ అంటారు. కానీ ఎవరి బాబాయ్? ఆయన పేరే సాంబమూర్తి గారు. 1942లో కుటుంబంలో జరిగిన కొన్ని గొడవల వల్ల మనస్తాపం చెంది విజయవాడొచ్చి అక్కడే ఈ రెస్టారెంట్‌ని ఒక చిన్న రూమ్‌లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. 1943లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ హోటల్‌కి మిల్క్ సప్లై చేసేవారట. ఆ తర్వాత 1950లో టర్నోవర్ బాగా పెరగడం వల్ల వాళ్ళ మెనూలో ఉప్మా పెసరట్టును కూడా ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. 1960లో ఫిల్మ్ స్టార్స్‌కి కూడా సర్వ్ చేస్తూ చాలా ప్రేమగా ఆయన వడ్డించేవారట. దానికి వాళ్ళందరూ కూడా ఆయన బాబాయ్ బాబాయ్ అని ఆయన పిలిచేవారట. అందుకే ఈ హోటల్‌కి బాబాయ్ హోటల్ అని పేరొచ్చింది. 1977లో రాష్ట్రపతి భవన్ నుంచి ప్రశంసా పత్రాన్ని కూడా అందుకున్నారు. 1985లో ఆయన తదనంతరం ఆయన మేనల్లుళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేయడం అయితే జరిగింది. మేమైతే ఎప్పుడు బాబాయ్ హోటల్‌కి వెళ్ళినా కూడా వెన్న వేసి ఇచ్చిన ఇడ్లీలనైతే తప్పకుండా ట్రై చేస్తూ ఉంటాం. మాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్